లాస్ట్ ఇయర్ నారీ శక్తి జరిగినప్పుడు ఇన్ దట్ మంత్ ఆఫ్ అక్టోబర్ వి వర్ దేర్ ఇన్ ద పిన్ ఆఫ్ 15%. ఇన్ దట్ మీట్ నేను మెన్షన్ చేశాను అనమాట. సో నెక్స్ట్ నారీ శక్తికి వచ్చే టైం కంతా ఐ చేంజ్ మై పిన్ లెవెల్ అండ్ ఐ బి దేర్ ఇన్ దిస్ మీట్ అని. సో ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఇట్ సెల్ఫ్ వి గెట్ క్వాలిఫైడ్ and November 30th I got retired from my job in the early 30s. So that is the biggest achievement which we got through this opportunity. And also next dan tarvata we achieved gold and now we are platinum producers. So daniki we are very happy. And endukante it's not only about achievements and life lo chaala varaku changes vachesayi. We achieved so much of happiness, freedom and prosperity in our lives. So avanni kuda చిన్న achievements tone I felt అంటే ఇంతకన్నా ఎక్కువ ఏముంటుంది అని అనిపించే విధంగా కూడా కొన్ని మూమెంట్స్ ఉన్నాయి మా లైఫ్ లో. బికాస్ వెన్ వి వర్ ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ జర్నీ ఐ యూస్ టు అంటే నరేష్ ఎప్పుడు చెప్పేవాడు అనమాట, వీ నీడ్ టు బిల్డ్ వెరీ బిగ్, వీ నీడ్ టు ఎర్న్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ, వీ నీడ్ టు బ్రేక్ దిస్ టైప్ ఆఫ్ పిన్స్, ఈ ఇయర్ లో పిన్ అయిపోవాలి, ఇలా గ్రో అవ్వాలి, ఇలా టీమ్ ని బిల్డ్ చేసుకోవాలి, దిస్ ఈస్ ఆల్ వాట్ వీ నీడ్ టు గో త్రూ అనేది హీ హాస్ ఎ క్లియర్ ప్లాన్. బట్ యాజ్ ఐ వాస్ ఫ్రమ్ ద very typical job mentality person, I don't know about all these things. So I used to think అసలు ఇది పాసిబుల్ అవుతుందా, ఇంత అమౌంట్ ఆఫ్ మనీ అసలు వస్తుందా అనేది నాకున్న ఒకటే ఒక క్వశ్చన్ అనమాట. సో ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ ఆ క్వశ్చన్ నా అంటే ఒక అపోహ అని ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోయింది అనమాట. సో ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ వి గాట్ క్వాలిఫైడ్. సో అంటే అంత అమౌంట్ ఆఫ్ మనీ నా అకౌంట్ లో ఫస్ట్ టైం చూసాను. బికాస్ ఎవ్రీ మంత్ సాలరీ పడేది తప్పితే ఎక్కువ అమౌంట్ ఎప్పుడు ఎవరు వేయలేదు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మైండ్ బ్లోయింగ్ అనమాట నాకు. అరే ఏంటో ఒక్క మంత్ క్వాలిఫై అయితేనే ఇలా ఉంటుందా లైఫ్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రీవియస్లీ ఐ యూస్ టు హ్యావ్ ఎ వెరీ స్మాల్ ఫోన్. అంటే నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ అబౌట్ అంటే ఇక్కడ గ్యాడ్జెట్స్ గురించి అంటే అచీవ్ చేసింది పెద్దదని చెప్పకపోయినా సరే కొన్ని స్మాల్ మూమెంట్స్ ఉంటాయి. ఇన్ ద ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ జర్నీలో నా ఫోన్ ఒకసారి స్క్రీన్ పగిలిపోయింది. సో ఆ రోజంతా ఒక బాధ, ఏంట్రా బాబు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, కొత్త ఫోన్. అంటే అంత చిన్న మైండ్ సెట్ ఉన్నప్పుడు అవన్నీ చిన్నగా ఆలోచించినప్పుడు అవన్నీ చాలా పెద్దగా అనిపిస్తాయి అనమాట. సో అట్లా ఉన్న మైండ్ సెట్ నుంచి ఇన్ ద మంత్ లాస్ట్ మంత్ అక్టోబర్ మంత్ లో వి గాట్ అంటే ప్లాటినం అయ్యాము. ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2nd మై బర్త్డే నరేష్ గిఫ్టెడ్ మీ iPhone 16 Pro Max అనమాట, ద లేటెస్ట్ వర్షన్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆ ఫోన్ అంత వాల్యూ అని కాదు, కానీ ద లైఫ్ విచ్ వి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ దేర్ టు హియర్ అనేది ఇట్స్ అ బిగ్ జర్నీ అండ్ బ్యూటిఫుల్ జర్నీ. ఇందులో చాలా మంది పార్ట్ అయి ఉన్నారు, చాలా మెమరీస్ ఉండిపోయాయి, చాలా హ్యాపీనెస్ ఇంక్లూడ్ అయిపోయింది. అంటే ఎక్కడైనా సరే మనం గ్రో అవుతుంటే ప్రతి ఒక్కరు మనల్ని ఏంటి ఇట్లనా అట్లనా అనే వాళ్ళే ఉంటారు, కానీ ఇంత బాగా గ్రో అవుతున్నారా, వీఆర్ దేర్ విత్ యూ, వీల్ ఆల్సో జాయిన్ యూ, we all will grow together అని చెప్పే వాళ్ళు ఇక్కడ అందరూ ఉంటారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ థింగ్ ఇన్ దిస్ కమ్యూనిటీ, వాట్ ఐ వాస్ ఎంజాయింగ్ మోర్. సో ఇట్లాంటి చాలా మెమరీస్ ఉన్నాయండి. సో వీ వెంట్ టు డిఫరెంట్ ప్లేసెస్, వీ వెంట్ టు మలేషియా, వీ వెంట్ టు డిఫరెంట్ ప్రోగ్రామ్స్. అంటే ప్రతి ఒక్కరు వెళ్ళినప్పుడు ఒక హ్యాపీ ఫేసెస్ తో హాయ్ బాగున్నారా, సో మీరు అనుష నరేష్ కదా, మిమ్మల్ని చూసామండి, మీ మీట్ విన్నామండి, ఈ టైప్ ఆఫ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. ఎంత కష్టపడినా నో వన్ విల్ రికగ్నైజ్ ఇన్ అవర్ జాబ్ ఆపర్చునిటీ అంటే జాబ్ లో. బట్ ఇక్కడ మనం చేసే చిన్న అచీవ్మెంట్స్ కూడా సమ్ పీపుల్ ఆర్ దేర్ టు టాప్ us అండ్ టు ఎంకరేజ్ us టు గెట్ మోర్. సో అవన్నీ కూడా బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్. అండ్ ఇన్ దిస్ జర్నీ దెర్ ఇస్ అ టీమ్. అంటే ఇదంతా మేమిద్దరమే కలిసి కాదు, దెర్ ఇస్ అ టీమ్ విచ్ ఈ అచీవ్మెంట్ లో పార్ట్ అయినందుకు. సో హౌ వి అచీవ్ దట్ అండ్ హౌ వి ఎంజాయ్ దిస్ జర్నీ అనేది, సో హౌ వి బిల్డ్ దట్ టీమ్ అనేది, లేకపోతే దీనికి BBI ఎట్లా హెల్ప్ అయింది అనేది నరేష్ విల్ కంటిన్యూ అండ్ విల్ మేక్ యూ అండర్స్టాండ్ అండి. Awesome. Thank you so much. So good evening అండి. My name is Naresh. I'm a senior wellness consultant with WOW community. See, first of all, ఎందుకు నేను ఈ ఆపర్చునిటీ చూస్ చేసుకున్నా, అందరూ దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఇందాక కృష్ణ గారు చెప్పారు SSI CSI, బట్ నాకు ఇనీషియల్ అవన్నీ తెలీదు. సో నాకు తెలిసిన విషయం ఏంటి అంటే ఏ ట్రాజడీ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అంటే I started my own venture అంటే వెరీ ఎర్లీ ఏజ్ 17-18 years ఉన్నప్పుడు I launched my own business. ఆ టైంలో I thought money is everything and సక్సెస్ అవ్వాలి, భయంకరంగా సక్సెస్ అవ్వాలి. వాట్ I used to believe is మనం ఫస్ట్ ఉంటేనే అందరికీ గుర్తుంటాము, సెకండ్ ఉన్నప్పుడు ఎవరు మనల్ని గుర్తుపెట్టుకోరు. ఈ ఫిలాసఫీ పైన నేను లైఫ్ని రన్ చేసేవాడిని. ఆ ప్రాసెస్లో I put on lot of weight. దాని తర్వాత I've tried different methods to lose weights. బట్ నో బిగ్ రిజల్ట్. ఇప్పుడు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ కోచ్ ఆర్ మెంటోర్ ఎందుకు చెప్తారు అంటే వాళ్ళు మన కోసం చేస్తారు. ఇప్పుడు జనరల్ గా ఉండదు. అంటే ఇప్పుడు 10 మందిని తీసుకొని
ఒక స్మాల్ సైజ్ షర్ట్ ఇచ్చేసి ఇది వేసుకోమంటే దట్ ఈస్ నాట్ ఎ రైట్ అప్రోచ్. వాట్ అవర్ మెంటర్స్ విల్ డూ హియర్ అంటే దే విల్ కస్టమైజ్. మనం టైలర్ దగ్గరికి వెళ్ళి బట్టలు ఎట్లా కుట్టించుకుంటామో సిమిలర్లీ దే విల్ కస్టమైజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. సో నాకు ఆ సిగ్నిఫికెన్స్ అప్పుడు తెలీదు. ఐ లిటరలీ గేవ్ అప్ ఆన్ మై సెల్ఫ్. అంటే నేను ఇంతనేమో, ఇంకా నేను తగ్గనులే, మేబీ నేను మెయింటైన్ చేసుకోవాలి. అట్లా పర్పస్ లేకుండా బతుకుతున్నప్పుడు గాడ్ విల్ గివ్ యూ ఎ సిచ్యువేషన్, ఒక చాలా డీప్ పెయిన్ఫుల్ అండ్ చాలా డెప్త్ ఉన్న సిచ్యువేషన్స్ ని పంపిస్తాడు లైఫ్ లోకి గాడ్. ఓకే, అట్లా సడన్లీ ఒక రోజు మా అమ్మ కాల్ చేసి ఇట్లా నాన్నకి హెల్త్ బాగాలేదురా, హాస్పిటల్లో జాయిన్ చేయాలి అంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నేనేదో నా పని నేను చేసుకుంటే హ్యాపీగా ఉన్నాను. దాని తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసినాము. ఇట్ వాస్ వెరీ సీరియస్ కండిషన్. ఇట్ వాస్ లయింగ్ ఆన్ ద బెడ్. మనము జీవితంలో ఏదైతే చూడకూడదు అనుకుంటామో, ఎస్పెషల్లీ విత్ పేరెంట్స్, ఐ సా దట్ పిక్చర్ దట్ డే. ఆ పిక్చర్ నాకు ఇంకా కళ్ళ ముందు ఇట్లా కనపడుతుంది అనమాట. ఓకే, అండ్ నాకు ఒక్కటే రిగ్రెట్, ఆ రోజు మా నాన్న ఫోన్ చేస్తా కూడా ఎత్తలేకపోయినా. చాలా అది ఇంకా చెప్తారు కదా, పవర్ ఆఫ్ అంటే పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ వేస్ ఇన్ కేజెస్, అయితే పెయిన్ ఆఫ్ రిగ్రెట్ అనేది టన్స్ లో ఉంటది. అది నాకు అది అన్లిమిటెడ్ టన్స్ లో ఉందన్నమాట నాకు ఆ రిగ్రెట్. ఆఫ్టర్ 1 week సర్జరీ చేసినారు, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. డాక్టర్స్ ముందే చెప్పేసినారు అంటే బతికించలేము, ఇంటికి తీసుకెళ్ళండి, హ్యాపీగా 2-3 days వితౌట్ సఫరింగ్ చనిపోతారు అంటే నాకు అర్థం కాలేదన్నమాట. అప్పుడు మీరు డబ్బుల కోసం అనుకుంటున్నారేమో, మేము అరేంజ్ చేసుకుంటాము, మీరు బతికించండి బాస్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆర్ రిసోర్సెస్ నరేష్, ఇట్స్ జస్ట్ దట్ సిచ్యువేషన్ ఈజ్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్. అర్థం చేసుకోండి, మీరు ఒక పొడుకుగా మీ రెస్పాన్సిబిలిటీని, మీ బాధ అర్థం చేసుకుంటాను, బట్ ఇట్ ఈస్ ద కండిషన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ మనీ ఆర్ రిసోర్సెస్. దాని తర్వాత 1 week తర్వాత ఐ లాస్ మై ఫాదర్. అప్పుడు హీఈస్ జస్ట్ 53 years అండి. దట్ క్రియేటెడ్ ఎ డీప్ ఇంపాక్ట్ ఆన్ మై లైఫ్. ఎట్లా అంటే అప్పటిదాకా ఉన్న లైఫ్ 360 degrees తిరిగిపోయింది అనమాట. 53 years ఉన్న మనిషి చనిపోవడం ఏంది, ఇట్స్ నాట్ నార్మల్. 60-70 వస్తే వి కెన్ అండర్స్టాండ్, యా దట్స్ బికాస్ ఆఫ్ ఏజ్ అని మనం అర్థం చేసుకోగలుగుతాం. 53 years కి ఎట్లా చనిపోతారు? ఐఎమ్ నాట్ రెడీ టు లూజ్ 1 more person ఇన్ మై ఫ్యామిలీ. నేను డిసైడ్ అయిపోయాను. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ పర్సూయింగ్ హెల్త్. ఆ ప్రాసెస్ లో లైక్ ఎ సేవియర్ ఇన్ మై లైఫ్, గాడ్ సెంట్ మిస్టర్ నరేన్ సార్ ఇన్ టు మై లైఫ్. అంటే నేనే పోయి కలిసినలేండి, ఆయన అపాయింట్మెంట్ కోసం 1 month వెయిట్ చేసి తర్వాత వెళ్ళి కలిసిన. కలిసిన తర్వాత హీ ఎక్స్ప్లెయిన్ ద సైన్స్ అండ్ ఎవ్రీథింగ్. నాకు ఈ ప్రాసెస్ అంతా నాకేమనిపిస్తుందంటే, ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు చాలా మంది రియలైజ్ అవ్వనే విషయం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ హెల్ రైట్ నౌ, మీకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు చాలా మంది నీకేం తెలుసు నా బాధ, నా ప్లేస్ లో ఉంటే నీకు తెలుస్తుంది అంటే అదే చెప్తున్నా కదా. ఆ పాయింట్ లో ఐ కుడ్ రియలైజ్ మా ఇంట్లో ఏం జరిగిందో ఇంకొకరి ఇంట్లో అది జరగకూడదు. నా పర్పస్, ఇప్పుడు నేను బతకడానికి ఉన్న పర్పసే అట్లీస్ట్ ఒక 10 లక్షల మందికి 2030 లోపల హెల్దీ ఈటింగ్ అండ్ హెల్దీ లివింగ్ ని అలవాటు చేయాలి. దానికి నాకేం కావాలి? నాకు ఒక విజన్ ఉంది, పర్పస్ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ఐఎమ్ ఏ సూపర్ డూపర్. యా, అవి ఉన్నాయి. నాకు రీజన్ ఉన్నా లేకపోయినా కంపెనీ ఉంది. బట్ కాకపోతే నా విజన్ కి ఎట్లాంటి వెహికల్స్ కావాలా? ఇట్ ఈస్ 3 concepts. నరేన్ సార్ ఎప్పుడు చెప్తారనమాట, ద పాత్, ద వెహికల్ అండ్ ద డ్రైవర్. ఈ 3 చాలా ఇంపార్టెంట్. మనం పోయే పాత్, వెహికల్, మనం చూస్ చేసుకున్న వెహికల్ అండ్ డ్రైవర్ అంటే మనమే. ఓకే, హూ డ్రైవ్స్ ద సోల్, మనం డ్రైవ్ చేస్తాం మన సోల్ని. ఓకే, దాని తర్వాత వాట్ హ్యాపెన్ అంటే మ్యాజిక్ హ్యాపెన్. అంటే ఇది ఇందాక అనుష చెప్తున్నట్టు మనీ కానీ లేదంటే పిన్స్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ బై ప్రోడక్ట్స్. ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్ కి ఇది మేము ఇంత దూరం వచ్చింది ఇక్కడి వరకు రావడానికి కాదండి, ఇక్కడి వరకే రావడానికి అయితే కాదు. డెఫినెట్లీ దిస్ ఇస్ జస్ట్ అ మైల్, అంటే పాసింగ్ స్టోన్ అంటారు కదా, పాసింగ్. ఒక మనం ఇప్పుడు వేరే ఎక్కడికైనా జర్నీకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఒక ఇది కనిపిస్తుంది, మైల్ స్టోన్ లాగా ఇది అంతే మాకి. ఓకే, చాలా హ్యూజ్ జర్నీ అహెడ్. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇనిషియల్ గా నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు. ఆఫ్టర్ దట్ ఐ అక్వైర్డ్ ద నాలెడ్జ్, స్కిల్ సెట్ అండ్ మైండ్ సెట్. నాకు అర్థమైన విషయం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద న్యూ పీపుల్ యాజ్ వెల్
యూ మైట్ బి హ్యావింగ్ ఎ సర్టెన్ స్కిల్ సెట్స్. అంటే మీరు ఒక జాబ్ చేస్తున్నారు లేదా ఉద్యోగం చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్న స్కిల్ సెట్ మైండ్ సెట్ ఎత్తుకొని వచ్చి ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ అయిపోతానంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నేను అనుకున్న విజన్ ని పర్సూ చేయాలంటే, నేను అనుకున్న పర్పస్ ని పర్సూ చేయాలంటే ఆ రోజు నా నరేష్ సరిపోడు. నరేష్కి ఒక కొత్త స్కిల్ సెట్ కావాలి, మైండ్ సెట్ కావాలి, నాలెడ్జ్ కావాలి. అవి నేర్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. దాని తర్వాత మ్యాజిక్, ట్రస్ట్ మీ, మ్యాజిక్ హ్యాపెండ్. ఈ ప్రాసెస్ లో నేను ఇందాక చెప్పిన కదా వెహికల్ పాత్ అండ్ ద డ్రైవర్ అని చెప్పేసి, పాత్ అద్భుతంగా ఉందండి. ఇందాక కృష్ణ గారు చెప్పారు వెల్నెస్ ప్రతి ఒక్కరికి ఎవరికి అవసరం లేదు. ఆఫ్టర్ కోవిడ్ ఎస్పెషల్లీ పీపుల్ స్టార్టెడ్ రియలైజింగ్ హెల్త్ మోర్ దెన్ ఎవర్. సో దిస్ ఈస్ ద ఫ్యూచర్. ఇంకా డౌట్ లేని ఏంటంటే ఎందుకు ఈ ప్లాట్ఫామ్ అవసరం అంటే, మీరు ఏ ప్రొఫెషన్ లో ఉండండి, రియల్ ఎస్టేట్ లో ఉండండి, యూ మైట్ బి అ లాయర్, ఆర్కిటెక్ట్, ఎనీబడి, ఎనీ ప్రొఫెషన్, దే నీడ్ హెల్త్. అంటే ఒంట్లో రక్తం ఉండి రక్త కణాలు ఉండేటోళ్ళకి ఇది కావాల్సిందే. కాబట్టి పాత అద్భుతంగా ఉంది. రెండోది వెహికల్. ఏం వెహికల్ ఉంది మనకి? ఆంబే న్యూట్రలైట్. ట్రస్ట్ మీ, నాకు ఒక్కటే ఒక రిగ్రెట్ ఏంటంటే ఈ కంపెనీ, ఈ సప్లిమెంట్స్ నాకు ఎందుకురా ఒక 3-4 ఏళ్ల క్రితం పరిచయం అవ్వలే. అట్లీస్ట్ దొరికింటే మా నాన్న బతుకుండేటోడు కదా. దిస్ ఈస్ మేబీ, ఐ డోంట్ నో ఇది ఎందుకు తర్వాత జరిగింది నాకు తెలియదు, బట్ అట్లా అనుకున్న రోజు అయితే నేను లేదు దాంట్లో. అండ్ ఇంకొకటి, ఈ బిజినెస్ డిఫికల్ట్ కాదండి. చాలా మంది దీన్ని ఏదో వాళ్ళు నో అన్నారు, వీళ్ళు నో అన్నారు, ఏదో వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలంటే వాళ్ళ గురించి కాదు మ్యాటర్. ఫస్ట్ మనల్ని మనం కన్విన్స్ చేసుకోవాలా. ఎస్, నేను ఇది చేయబోతున్నాను, మనల్ని కన్విన్స్ చేసుకోవాలా. ద ఫైట్ ఈస్ నాట్ బిట్వీన్ యూ అండ్ ద కస్టమర్, ద ఫైట్ ఈస్ బిట్వీన్ యువర్ ఓల్డ్ యూ అండ్ మీరు ఇప్పుడు యూ. దాని మధ్యలోనే ఫైట్ ఉంటుంది అనమాట. ఓకే, సో డిఫికల్ట్ కాదు ఈ బిజినెస్, డిఫరెంట్. ఇట్స్ జస్ట్ డిఫరెంట్. మీరు ఏదైనా బయట చిన్న బిజినెస్ లో తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూరగాయల షాప్కి వెళ్తాం, టమాటోలు 1 కేజీ 50 రూపాయలు, ఎంత నాకు తెలియదు ఎన్ని, బెండకాయలు ఇంత, లేదంటే పచ్చిమిరపకాయలు ఇంత, అది ఇంత, ఇది ఇంత అని మనం తీసుకునేసరికి టక్ 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 అవతల క్యాల్కులేట్ చేసి చెప్పేసి ఉంటారు కదా. వెన్ యూ గో టు టెక్స్టైల్, ఆ టెక్స్టైల్ ఓనరు మనము ఈ క్లాత్ 300 మీటర్స్ అండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, ఈ బట్టలు ఆ బట్టలు అంటే మొత్తం టకటకటక్ క్యాల్కులేట్ చేసి బిల్ ఇచ్చేస్తాడు కదా. అట్లా ఈ బిజినెస్ లో ఉన్నప్పుడు వి షుడ్ నో సమ్ క్యాల్కులేషన్స్. ఇందాక ప్రశాంతి గారు చెప్తా ఉంటున్నారు కదా, 3, 6, 9, 12, 15, 18, 21 ఇవి తెలుసుకోవాలి. చాలా చాలా మ్యాజికల్. మీకు టక్ టక్ టక్, ఇందాక సాధు కృష్ణ గారు చెప్తున్నారు 100 PV చక్క చక్క చక్క, ఓకే ఇది తీసుకుంటే ఎంత, ఇది తీసుకుంటే రావాలి. మీకు ఇంకా రావట్లేదు అంటే యువర్ ఓల్డ్ యూ. ఫస్ట్ కన్విన్స్ యువర్ సెల్ఫ్, నాట్ ద క్లయింట్. కథలే లేవు, మిమ్మల్ని కన్విన్స్ చేసుకోవాలి. దట్స్ వాట్ ఐ డిడ్ విత్ మై సెల్ఫ్. ఓకే, అండ్ వాట్ హ్యాపెండ్ ఈ ప్రాసెస్ లో బెస్ట్ పార్ట్ ఇక్కడ ఏం చేస్తాం, అల్టిమేట్ గా మనం ఏం చెయ్యాలి బిజినెస్ లో అంటే, ఒకటి వాల్యూమ్ క్రియేట్ చేయాలా, 2 టీమ్ ని బిల్డ్ చేసుకోవాలా. ఓకే, మేము నాకు అర్థమైన విషయం ఏంటంటే వాల్యూమ్ జనరేషన్ ఇస్ సో సింపుల్. ఎవరెవరు లీడర్స్ వాళ్ళకు తగిన స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇందాక కృష్ణ గారు ఒక స్ట్రాటజీ చెప్పారు, మేము ఒకటి ఫాలో అవుతాం, ఇంకొక లీడర్ ఇంకొక స్ట్రాటజీ ఫాలో అవుతారు. అల్టిమేట్ గా గో సిట్ విత్ యువర్ మెంటోర్ అండ్ ఫిగర్ అవుట్ హౌ టు డూ పర్సనల్ వాల్యూమ్. ఓకే, ఐ డోంట్ నో మీరు పర్సనల్ సర్కిల్ ఎంత పెట్టుకుంటారో మాకు తెలియదు. మాకు నరేన్ సార్ టీచ్ చేస్తున్న స్టాండర్డ్స్ ఇవన్నీ కూడా పర్సనల్ 2000 PV చేస్తాం ఎవ్రీ మంత్. అదే చేయించాలి. దట్స్ ద ఫస్ట్ థింగ్. అది చెయ్యట్లేదు అన్నప్పుడు బిజినెస్ గురించి మాట్లాడడానికి వీఆర్ నాట్ ఎలిజిబుల్. అది చేయకుండా మనం బిజినెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నేను చెప్పిన కదా, మన సబ్ కాన్షియస్ ఫస్ట్ కన్విన్స్ అవ్వదు. ఈడేందో చేయాలనుకుంటున్నాడు, 10 లక్షల మందికి హెల్ప్ చేయాలంట, కనీసం 2000 PV చేయకుంటే ఎట్లా, 2 లక్షలు బిజినెస్ చేసుకోకుంటే ఎట్లా సొంతంగా. అక్కడ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, అప్పుడే డౌట్స్ అన్నీ వచ్చేస్తాయి అనమాట. అట్లా కాకుండా మీరు అది చేసినప్పుడు ఏమవుతుంది. అండ్ ఇంకొకటి, ఇక్కడ ఆబ్వియస్ గా బిజినెస్ అంటే ఏంటండి, ఇన్ జనరల్ ఎనీ బిజినెస్ ఆమ్వే డిఫరెంట్ ఎందుకు చూస్తారో నాకు అర్థం కాదు. ఇది కూడా ఒక వ్యాపారం, అన్ని వ్యాపారాలు లాగానే ఇది కూడా ఒక వ్యాపారం. ఏం చేస్తాం అల్టిమేట్ గా, ఎక్కువ మంది కస్టమర్లు, ఎక్కువ డబ్బులు, యాజ్ సింపుల్ యాజ్ దట్. సిమిలర్లీ ఆ ఎక్కువ టర్న్ ఓవర్ అనేది ఒక టీంతో వస్తే ఎంత మనీ వస్తుంది, 2 టీంలలో వస్తే ఎంత వస్తుంది, 3 వస్తే ఎంత వస్తుంది. మీరు 1 కోటి రూపాయలని ఒక టీంతో చేయొచ్చు, 3 టీంలతో చేయొచ్చు, 10 టీంలతో చేయొచ్చు, 20 టీంలతో కూడా చేయొచ్చు. బట్ మీరు ఒక టీంతో 1 కోటి రూపాయలు చేసినప్పుడు వచ్చే ఇన్కమ్ కి 20 టీంలతో 1 కోటి రూపాయలు చేస్తే వచ్చే ఇన్కమ్ కి వరల్డ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది.
సో అక్కడి నుంచే బేసిక్స్ ఈరోజు ఇంత పెద్దగా మాట్లాడుతున్నా అంటే మేము కూడా అదే కదా బెస్ట్ ఆపర్చునిటీ. ఈ వెహికల్ ఎందుకు ఇంత భయంకరంగా 70 దే హ్యావ్ ఎ విజన్ కాల్డ్ A70 అంటే మా నాన్న పుట్టక ముందు నుంచి ఉన్న కంపెనీ ఇది. ఇట్ ఈస్ దాన్ని అది కరెక్టా లేదా అని క్వశ్చన్ చేయడానికి నన్ను రీసెంట్ ఎవరో అడిగినారు అనమాట. ఈ ఆపర్చునిటీలో రిస్క్ ఏముంటది అన్నారు అనమాట. రిస్క్ అనేది ఎప్పుడు వస్తుంది? మనం ఒక 10 లక్షలు డబ్బులు పెట్టినప్పుడు రిస్క్ వస్తుంది. లేకపోతే మనము ఎవరికైనా పూచిపడినప్పుడు డబ్బులు ఇవ్వాలని పూచిపడినప్పుడు రిస్క్ వస్తుంది. ఏం రిస్క్ వస్తుంది? ఇక్కడ రిస్క్ మీరుగా తీసుకునేది, రిస్క్ మేము తీసుకుంటాం. మీరు ఒక క్లయింట్ ని మట్టుకు వచ్చినప్పుడు వాళ్ళతో మేము మాట్లాడాలి, వాళ్ళ హెల్త్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, వాళ్ళకి తగినట్టు మేము ఫాలో అప్ చేయాలి, అన్ని చేయాలి. అండ్ మీకోసం మీకు స్కిల్ సెట్ నేర్పిస్తాం, మైండ్ సెట్ నేర్పిస్తాం, నాలెడ్జ్ నేర్పిస్తాం, అన్ని నేర్పిస్తాం. ఇంత టైం పెట్టి ఇంత చేసిన తర్వాత మీరేం చేయలేదు అనుకోండి, మా టైం రిస్క్ కదా. నేను అదే చెప్పింది అనమాట. ఓకే, సో 3 టీమ్స్ తో చేస్తే ఏమైతుంది? ఇందాక BFI అన్నారు కదా, నాకు ఆ నేమ్స్ కంటే కూడా వి నెవర్ ఆ నేమ్స్ కి ఎప్పుడు అటాచ్డ్ లేమన్నమాట. మేము స్కోర్ బోర్డు మీద ఎప్పుడు మా కళ్ళు లేవు, మా కళ్ళన్నీ గేమ్ ఆడడం మీద ఉన్నాయన్నమాట. ఓకే, సో ముగ్గురు పీపుల్ కి చిన్న 200 PV అంటే 17,000 టర్న్ ఓవర్ చేస్తే మీకు ఎక్స్ట్రా 15% ఇస్తారు. అంటే మీరు ఏమైతే అర్న్ చేస్తారో దాంట్లో 15% ఎక్స్ట్రా ఇస్తారు. అదే ముగ్గురికి ఎంత ఒక 60,000 టర్న్ ఓవర్ అంటే ఒక 7,000 నుంచి 10,000 ఇన్కమ్ తెప్పిస్తే యూ విల్ అర్న్ BFI వస్తుంది ప్లస్ BBI కూడా వస్తుంది. అంటే 35% ఎక్స్ట్రా. 35% ఎక్స్ట్రా ఎవరు ఇస్తారండి? అదే నేను మొన్న ఎవరినో అడుగుతా ఉండేను అనమాట. ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ జాబ్, మీ జాబ్ లో ఈ ఎక్స్ట్రా అనేది చాలా మందికి అర్థం కాదు. ఓకే, ఏముంది లేని లైట్ గా తీసేస్తారు. మీ జాబ్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ ఎర్నింగ్ సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ మనీ. నేను అడిగిన అనమాట ఒకరిని, మీరు 5,000 ఎక్స్ట్రా ఏమని అడగండి పోయి జాబ్ లో, అవుతుందా అంటే అస్సలు కుదరు సార్ అని. సరే పోనీ 1,000 రూపాయలు అడగండి అంటే అస్సలు ఇవ్వరు సార్. 500 అసలు ఇవ్వరు. సరే 100 రూపాయలు, 100 కూడా కాదు సార్, రూపాయి కూడా ఇవ్వరు. మరి అట్లాంటప్పుడు 35% ఎక్స్ట్రా మీరు సేమ్ ఎఫర్ట్ పెట్టిందంటే ఎక్స్ట్రా అనమాట. అట్లా మేము తీసుకున్న ఇన్కమ్ లో ఆల్మోస్ట్ ఆ ఎక్స్ట్రానే చాలా ఎక్కువ మనీ ఉందన్నమాట. ఫిగర్ అవుట్, ఇవి తెలుసుకోవాలి కదా, ఇవే తెలుసుకోవాలి. అంటే ఇఫ్ అట్ ఆల్ మీరు ఈ బిజినెస్ లోనే ఉండాలని డిసైడ్ అయితే ఫస్ట్ ఇవి తెలుసుకోవాలి మనం. ఓకే, దాని తర్వాత అట్లా మనము కంపెనీ ఎంత బ్యూటిఫుల్ స్ట్రాటజీస్ తో వస్తుందంటే, మీరు 3 నెలలు చేస్తే ఇంత ఇస్తాము, 6 నెలలు చేస్తే ఇంత ఇస్తాము, దాని తర్వాత 12 out of 12 months చేస్తే ఇంత ఇస్తాము. అంటే మన కోసం మనం కష్టపడితే కంపెనీ ఎక్కువ డబ్బులు ఇస్తా అంటే మనకేం ప్రాబ్లం ఉంది? సింపుల్, 1,80,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుందండి. రీసెంట్ గా విత్ దిస్ ఐ విల్ ఎండ్ ఇట్. రీసెంట్ గా ఈ BFI BBI మా టీమ్ లో ఒక అబ్బాయి బ్రాంజ్ ఫోరం కి వెళ్ళేసి వచ్చాడు అనమాట. మనకి యాజ్ యూజువల్ మా బిజినెస్ మేము చేసుకుంటా ఉన్నాము. సడన్ గా ఇన్కమ్ చూసేసరికి మంత్ ఎండ్ కి 40,000 ఎక్స్ట్రా కనపడుతుంది. హీ వాజ్ షాక్డ్ లిటరలీ. అరే ఏంది సార్, నాకేమో ఇది గ్లిచ్ వచ్చినట్టుంది అంటే, అరే వేలో గ్లిచ్ ఎప్పుడు రాదు అంటే, నో లేదు సార్ నాకు ఎక్కువ డబ్బులు అనిపిస్తున్నాయి అంటే, ఏది నాకు చూపి అని అడిగితే అబ్బాయి 15% BBI అతనికి వచ్చిన ఇన్కమ్ తో కలిపి క్లోజ్ టు 90,000 రూపీస్ వాజ్ హిస్ ఇన్కమ్ దట్ మంత్. ఆ 40,000 ఎక్స్ట్రా కలుపుకొని వాళ్ళ పిల్లల్ని స్కూల్లో మంచి స్కూల్లో చేర్పియాలని చాలా రోజుల నుంచి మాట్లాడుతూ ఉండినాడు. 2-3 నెలల్లో చెయ్యాలి సార్, ఎట్లయితుందో నాకు అర్థం కావట్లే. ఆ మంత్ ఆ డబ్బులు వస్తే వాళ్ళ పిల్లల్ని స్కూల్లో చేర్పించినాడు అనమాట. BFI BBI గ్రేట్ కాదు, అది ఇచ్చే ఫ్రీడమ్ గ్రేట్. అండ్ ఇంకొక అబ్బాయి రీసెంట్ గా మా ఇంట్లో జాతర ఉంది సార్, ఇట్లా చేసుకోవాలి అట్లా అంటే BBI కన్సిస్టెంట్ గా BFI కొట్టేస్తే 20,000 ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది అనమాట. వాళ్ళ ఇంట్లో అది హెల్ప్ అయిపోయింది. చిన్నవే అండి, బట్ మనము అట్లా పీపుల్ కి చిన్న విషయాలు వచ్చేటట్టు హెల్ప్ చేస్తే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ వస్తుంది. ఇంత అద్భుతమైన ప్లాట్ఫామ్ ఉంది. అండ్ అల్టిమేట్ గా ఎవరు ఉన్నారు అంటే డ్రైవర్ మనమే. మ్యాటర్ ఏమంటే కంపెనీ SSI పెట్టినా, CSI పెట్టినా, BFI పెట్టినా, BBI పెట్టినా, ఇంకొక బోనస్ పెట్టినా, ఇఫ్ వీఆర్ నాట్ రెడీ, నథింగ్ విల్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. నేను 2025 ఏదైనా రెజల్యూషన్ తీసుకున్నానంటే నేను పర్సనల్ గా చెప్తున్నాను, ఇన్ ఆర్డర్ టు గ్రో టు ఎవ్రీ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ డిమాండ్స్ ఎ న్యూ యూ. కొత్త మీరు కావాలా, ఓల్డ్ హ్యాస్ టు డై.
దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద నేచర్. మన లోపల ఇంకా అవే పాత మైండ్ సెట్, పాత ఆలోచనలు అవ్వదు. నాకు అర్థమైపోయింది గేమ్. ఒకటి, మెంటల్గా ఫిట్ కావాలి. ఫర్ దట్ వీ హ్యావ్ అసోసియేషన్, బుక్స్, ఈవెంట్స్ ఇట్లాంటివి కండక్ట్ చేస్తూ ఉంటారు, అటెండ్ కావాలి. ఫిజికల్ ఫిట్నెస్ కావాలి, ఎందుకంటే వీ షుడ్ బి వాకింగ్ టాకింగ్ ప్రమోషన్ మెషిన్స్. మనల్ని చూసి ఒకడు మనం వెయిట్ లాస్ గురించి కానీ ఇంకోటి మనం చెప్పకూడదు, మనల్ని చూస్తే రావాలా. దట్స్ హౌ వీఆర్ బిల్డింగ్ ద బిజినెస్. అండ్ సో బ్లెస్డ్. మొన్న చంద్రు గారితో మాట్లాడుతున్నప్పుడు చెప్పినారు అనమాట, మా బ్రాంజ్ ఫోరంకి ఎవరైతే వెళ్ళారో మా టీం మెంబర్స్తో, వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ఒక గేమ్ ప్లాన్ ఇచ్చినారంట. నాకేం అర్థమైందంటే, సింపుల్. మీరు ఇఫ్ యూ వాంట్ టు క్వాలిఫై, అంటే ఎవరైతే మిడ్ లెవెల్ ఆఫ్ బిజినెస్లో ఉన్నారో మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు క్వాలిఫై, ఫస్ట్ మీరు బీబీఐ అచీవ్ చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్. డెఫినెట్లీ నెక్స్ట్ స్టెప్ ఇస్ క్వాలిఫికేషన్. మీరు క్వాలిఫికేషన్లో ఉంటే కనుక, ఒకరు పోతేనే మాది ప్లాటినం అయింది, మేము డిసైడ్ అయినాం ఈసారి 10 మందిని పంపించాలి. వి డోంట్ నో ఎప్పుడు పెడతారో మాకు తెలియదు. బ్రాంజ్ ఫోరం పెడితే 10 మంది పక్కా ఉండి తీరాల్సిందే, పీరియడ్. నేను ఉన్నానంటే చేయాలి అంతే, అది ఇంకా వేరే ఆలోచనలు లేవన్నమాట. ఇట్స్ అ షార్ట్ కట్ టు ఆల్ యువర్ డ్రీమ్స్ అండ్ గోల్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చాలా ఎక్సైట్మెంట్ ఉంది, బట్ నెక్స్ట్ టైం ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేసాను అనుకుంటున్నా. నెక్స్ట్ టైం నెక్స్ట్ పిన్స్, బిగ్గర్ పిన్స్ తో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ Amway management for giving this opportunity. Thanks our mentors, our team members, my mother and my lucky Rocky కూడా, all my pets, వాళ్ళు చాలా క్రూషియల్ రోల్ ఉంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, బ్యాక్ టు ద హోస్ట్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్ అనుష గారు, అలాగే నరేష్ గారు. అంటే మీ టాక్ లో ఒకటి ఏమనిపిస్తుందంటే, నో పెయిన్ నో గెయిన్. అంటే 2 రకాలుగా కనిపిస్తుంది. అంటే మీకు ఎప్పుడైతే పెయిన్ చూసారో మీరు, అది మీ సక్సెస్ కి వన్ ఆఫ్ ద రీజన్స్ కనిపించింది. అండ్ వితౌట్ ఎనీ పెయిన్ వి కాన్ గెయిన్ అనేది కూడా అందరూ చెప్పుకునేదే. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. మీ స్టోరీ మీరు చెప్తున్నప్పుడు నాకైతే ఎగ్జాంపుల్ గా అనిపించింది. అండ్ చాలా మందికి కూడా అదే అనిపించి ఉంటుంది. నాకు మీ టాక్ లో బాగా నచ్చింది. అండ్ ప్రతి ఒక్కరికి అవసరమైనది ఏంటి అంటే, యాజ్ యూ రైట్లీ మెన్షన్, కన్విక్షన్ లెవెల్స్. ముందు నాకు నేను నమ్మకపోతే, నాకు నేను బిలీవ్ చేయకపోతే, నేను ఇంతమందికి హెల్ప్ చేయాలన్నప్పుడు నేను బేసిక్లీ చేయకపోతే, ఎవ్రీ టీమ్ హ్యాస్ డిఫరెంట్ స్ట్రాటజీస్. ప్రతి టీం కూడా ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. మీరు కూడా ఒక స్ట్రాటజీ, నా టీం ఇంత పీవీ చేయాలి, వాళ్ళు చేయాలి అంటే నేను చేయాలి, రైట్? ఆ కన్విక్షన్ లెవెల్స్ అనేవి లేనప్పుడు మనం ముందుకు వెళ్ళలేమని మీరు చెప్పినటువంటి పాయింట్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రైట్. సో నేను ఎక్కడో ఒకటి విన్నాను అనమాట. నాకు కూడా బాగా, అంటే యాజ్ ఎన్ ఎంప్లాయీగా కూడా నాకు అనిపించింది ఒక పాయింట్, మీ అందరితో షేర్ చేస్తా. పాత వాళ్ళకి డైలాగ్ తెలుసు, కొత్త వాళ్ళకి ఎంతవరకు తెలుసో లేదో నాకు తెలియదు. నేను ఆమ్వేలో ఉన్నానా లేదా కాదు, నాలో ఆమ్వే ఉందా లేదా అనేది, ఎయిదర్ అది బిజినెస్ ఓనర్స్ అయినా, మీరైనా, ఎంప్లాయీ అయినా, నేనైనా సరే, నాలో ఉండాలి. అది నాలో ఉన్నప్పుడే డెఫినెట్ గా మనం గ్రో అవుతాం. అండ్ రెడ్ కార్పెట్ కోసం ఇంకొంచెం స్పీచ్ ని ఇంకొంచెం ప్రిపేర్ చేసి దాచి ఉంచండి. వీ వాంట్ టు సీ యు ఇన్ నెక్స్ట్ రెడ్ కార్పెట్. అండ్ బ్రాంచ్ ఫోరం మీరు అన్నారు, లాస్ట్ 2021 నుంచి మనము 22 నుంచి బ్రాంచ్ ఫోరం చేస్తున్నాము. చెప్తే ఎవరు నమ్మరు, వీ హ్యావ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బ్రాంచ్ క్వాలిఫైయర్స్. అటెండెన్స్ కూడా అంతే. నేనే ఎప్పుడు వెళ్ళినా హోస్ట్. ఎందుకు అంటే గనక ఏపీ తెలంగాణ నుంచే ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి. అండ్ ఈసారి బ్రాంచ్ ఫోరం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది కాబట్టి టీం, ఇక్కడ ఉన్న కొత్త వాళ్ళందరూ కూడా గెట్ రెడీ ఫర్ దట్. అండ్ మీ వాల్యుబుల్ టైం ని ఇక్కడికి వచ్చి, అనుష గారు, నరేష్ గారు, మీ టైం ని ఇక్కడ స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.